అరే సిగ్గు తప్పిన హరీష్ రావు, గాడిది లెక్క హైట్ పెరిగినావు కానీ నీకు ఏమాత్రం బుర్ర ఉందా అని నేను ఒకసారి అడగదలుచుకున్నా. ఎందుకంటే ఒక అసెంబ్లీ, ఒక దళిత బిడ్డ ఈరోజు ఒక స్పీకర్గా ఉంటే మరి ఆ స్పీకర్ మీదికి నువ్వు ఇలా తోసుకుంటూ ఒక దున్నపోతులాగా, ఒక ఆంబోతులాగా, కోడి మైండ్తో నీ ప్రవర్తనలు ఇవాళ అసెంబ్లీలో చూస్తే నువ్వు ఒక సీనియర్ శాసనసభ్యుల్లాగా వ్యవహరిస్తున్నావా? నీకు ఇంత ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఇట్లా చిల్లర కార్యక్రమాలు నువ్వు ఎలా చేస్తున్నావు? నీ ఇక్కడైనా ఇలాంటి చిల్లర చేష్టలు మానుకో. కేటీఆర్ ని మీద కేసు పెట్టిరంటే ఉత్తిగా ఎవ్వడు కేసు పెట్టలే బిడ్డ. ఆయన తప్పులు చేసిండు. మాజీ మంత్రిగా ఒక మున్సిపల్ శాఖ ఆయన దగ్గర పెట్టుకొని సొంత నిర్ణయాలు క్యాబినెట్ లేకుండా ఇవాళ అక్రమంగా డబ్బులు ఒక ప్రైవేట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసిండు కాబట్టి ఇవాళ అతని మీద కేసు నమోదు చేసి ఏసీపీ ఎంక్వైరీ చేసి గవర్నర్ గారి పర్మిషన్ తోటే ఇవాళ ఈ యొక్క కేసు విషయం అనేది ముందుకెళ్తుంది. మరి ఆడ మీకు విచారణ జరుపుతూ వారు విచారణ దగ్గర మీరు చెప్పేది చెప్పుకోవాలి కానీ ఈడ అసెంబ్లీలోకి వచ్చి చర్చ పెట్టాలి. అరే చర్చ ఎందుకు పెడతారు బై? చర్చ అంటే ఏం మంచి పని చేసిన చర్చ పెట్టాలా? సిగ్గు లేకుండా అధికార దుర్వినియోగం చేసుకొని మీరు మీ ఇష్టం ఉన్నట్టు ఆస్తులు సంపాదించుకొని వాళ్ళ తెలంగాణ ప్రజల మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటా ఒక దళితుడు అయిన స్పీకర్ గారి మీద మీరు దాడి చేయడానికి వస్తారా? బుద్ధి తక్కువ ఏదవా? ఆంబోతు లెక్క ఊరికితే ఏం బీక్తావు పోయి చెప్పులతో కొడతారు దళిత బిడ్డలు నిన్ను. సిగ్గులేని ఏదవా? ఖబర్దార్ హరీష్ రావు, గుర్తుపెట్టుకో. ఇలానే కంటిన్యూ చేస్తే మీ ఇద్దరు బాబామర్దుల లాగులు వల్ల కొడతారు బిడ్డ, గుర్తుపెట్టుకోండి.